హెచ్సియు భూములపై యూనివర్సిటీ ప్రభుత్వం మధ్య రగడ నడుస్తోంది. ఇప్పటికే విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేల బృందం హెచ్సియును సందర్శించనుంది. దీంతో హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద భారీ బందోబస్తు చేపట్టారు. హెచ్సియుకు వెళ్లకుండా బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకునే అవకాశం ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో హెచ్సియుకు వెళ్లి తీరుతా ఉంటున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. హెచ్సియు భూముల అమ్మకాన్ని వెనక్కి తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఆ 400 ఎకరాలు తమవే అంటోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ ఇస్తారు. విక్రమ్, చెప్పండి. ఇది రాజకీయ మలుపు తీసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సో ఆ 400 ఎకరాల్లో ఇంచు భూమి కూడా యూనివర్సిటీది కాదు అంటూ ప్రభుత్వం వాదిస్తున్న పరిస్థితులు. సో మరోవైపు స్టూడెంట్స్ ఆందోళన చేస్తున్నారు, మరోవైపు ఇటు బీజేపీ ఎమ్మెల్యేలు ఈరోజు సందర్శించబోతున్నారు. ఏం జరుగుతోంది, ఏంటి అక్కడ పరిస్థితి? హరి, బీజేపీ ఎమ్మెల్యేలంతా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములను ఏదైతే విక్రయించాలని చెప్తున్నారో వివాదాస్పద భూమిని పరిశీలించడానికి బీజేపీ ఎమ్మెల్యేల బృందం అంతా కూడా మరి కాసేపట్లో హైదర్గూడ నుంచి ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బయలుదేరడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ముందస్తుగా మోహరించిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలను హెచ్సియు వెళ్లకుండా అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యేల బృందం అంతా కూడా ఆ 400 ఎకరాల భూమికి సంబంధించి అది యూనివర్సిటీ స్థలమే అని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యేల బృందం అంతా కూడా అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిని తెలుసుకోవాలని చెప్పి ఎమ్మెల్యేలను పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఈ మేరకు ఎమ్మెల్యేలంతా కూడా అక్కడికి వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. అయితే పోలీసులు మాత్రం ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర భారీగా మోహరించారు. ఎవరూ కూడా ఇక్కడ నుంచి వెళ్లకుండా, బీజేపీ ఎమ్మెల్యేలు ఇక్కడ నుంచి వెళ్లకుండా పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, 400 ఎకరాల భూమికి సంబంధించి అక్కడ పచ్చదనం, పర్యావరణాన్ని పూర్తిగా విధ్వంసం చేస్తున్నారు అని చెప్పి బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా భూముల వేలం నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి, ఖచ్చితంగా పచ్చదనం, పర్యావరణాన్ని కాపాడాలి అని చెప్పి బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలను ఇప్పటికే ఇంటి వద్ద, వారి నివాసం వద్ద పూర్తిగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి కూడా బయలుదేరడానికి ఏర్పాటు చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కూడా అంతా అలర్ట్ అవుతున్న పరిస్థితి విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. మరి కాసేపట్లోనే ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలంతా కూడా బయలుదేరాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారు. హెచ్సియు భూముల సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, భూముల వేలం వేయాలనే నిర్ణయాన్ని విరమించుకునే వరకు ఆందోళన చేస్తామని చెప్పి ఎమ్మెల్యేలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. హరి.